బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుపుతాము. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం ఇద్దరు కలిసి చదువుకుందాం. అబ్రహాము అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు. వాక్యమైన దేవుడు, అన్నాడు నువ్వు వాక్యము పలుకగా వెలుగు కలిగిందయ్యా. నువ్వు మాట్లాడగా సమస్తము కలిగింది నాయన. ఈరోజు కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా మధ్య మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడు నాయన, నీ దాసుడు తండ్రి, నీ అందు నన్ను మరుగుపరిచి నీ చేతి నీడలో దాచి నీ వాక్యము నాయన నీ దాసుడి నోట నుంచి మాట్లాడము. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి, సర్వోన్నతుడు సర్వశక్తి కలిగిన మహోన్నతున్న గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 24వ అధ్యాయంలో ఈ మొదటి వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడే ఉండేది. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించింది. గత వారాల్లో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్న వాటిలో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నారు. భూమి మీద ఉన్న జంతువులు కానీ, ఆకాశము పక్షులు కానీ, అలాగే జలచల ప్రాణులు కానీ దాన్ని మీరు ఏలుడి అని ప్రభు తెలియజేశారు. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు లేఖన భాగం మనకేం చెప్తుందంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడని. ఆశీర్వాదంలో రకరకాల కోణాల్లో ఒక్కొక్క భాగంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో ఈరోజు దైవికంగా మనం ఆలోచన చేస్తుండగా దేవుడు నిజంగానే ప్రకృతి సంబంధమైన విషయంలో కూడా భౌతికమైన ఆశీర్వాదాలు అబ్రహాముకు ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ప్రభువు స్తోత్రం. అబ్రహాము ఆశీర్వాదం గురించి కానీ, లేకపోతే దేవుడు పరిశుద్ధ గ్రంథం ముందు ఎవరినైనా దీవించాలన్నా సరే వాటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంతోషము కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అదే విధంగా మనం కూడా ప్రార్థన చేయాలనుకుంటాం. చేయడంలో తప్పు లేదు. 115వ కీర్తనలో 12వ వచనంలో అంటాడు, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ప్రభువు స్తోత్రం. మళ్ళా చెప్తారు అందరూ, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. వ్యక్తిగతంగా చెప్తాను, యెహోవా నన్ను మరచిపోలేదు, ఆయన నన్ను ఆశీర్వదించును. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదించడంలో ఆనందించే దేవుడు, మేలు చేయటంలో ఆనందించే దేవుడు. మీరు చూడండి, శత్రువుకు ఎక్కడ ఆనందం అంటే ప్రజలకు, దేవుని బిడ్డలకు హాని చేయటంలో, కీడు చేయటంలో, నష్టపరచడం వాళ్ళు ఆనందిస్తాడు వాడు. కానీ దేవుడు మాత్రం మేలు చేయటంలో ఆనందించే దేవుడు. దీవించటంలో ప్రజలు అద్భుతాలు పొందుకున్నప్పుడు, వారు సంతోషం చూస్తున్నప్పుడు దేవుడు వారి సంతోషంలో ఆనందించగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. సరే, అబ్రహాములో మన 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నాడని, ఆ సమయానికి దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాలని మనం చూసాం. బట్ నిజానికి మనం దేవుని వాక్యం గమనించినప్పుడు 12వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అతన్ని పిలవడం మనకు కనబడతాం. 12వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదముల కంటే 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇప్పటికే కొన్ని సంవత్సరాలు కూడా గతించింది. మీరు గమనించండి,
దేవుడు అంచెలంచెలుగా తనను ఆశీర్వాదాన్ని అభివృద్ధి పరచడం మనకు కనబడుతుంది తప్ప తగ్గడం కనబడట్లేదు. ప్రభుకు స్తోత్రం. ఒక్కొక్కసారి దేవుని చేత దీవెన పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా హెచ్చు తక్కువ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఏమనొచ్చు, నష్ట లాభాలు జరుగుతుంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం మనం గమనించినప్పుడు అబ్రహాము జీవితంలో ఎక్కడ తగ్గినట్టు కనబడలేదు. అబ్రహామును పిలిచినప్పుడు, ఎందుకంటే దేవుడు అతన్ని పిలిచినప్పుడు అతని దగ్గర కొన్ని ఉన్నాయి, అప్పటికే ఆస్తులు ఉన్నాయి. ఏమున్నాయి? గొర్రెల మందు ఉన్నాయి, దాసదాసురాలు ఉన్నాయి, అప్పటికే ఉన్నాయి. కానీ సంవత్సరం జరుగుతుండగా దేవుని వాక్యమునకు అతను లోబడి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఇంకను అత్యధికముగా, మీరు గమనించండి, అతడు దీవించబడ్డాడు కాదు, ఇక్కడ అతడు ఆశీర్వదించబడిన పదం రాయబడలే. నేనేం మాట్లాడుతున్నా శ్రద్ధగా వినండి. అతడు దీవించబడ్డాడు అనే పదం రాయబడలే. మొదటి వచనం ఇప్పుడు చదవండి అందరూ. 24 మొదటి వచనం. ఇక్కడ గమనించాను, అతడు దీవించబడ్డాడు అనే మాట వాస్తవమైనప్పటికీ అది ముఖ్యమైనది కాదు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే యెహోవా అతనిని ఆశీర్వదించాడు. ప్రభువుకు స్తోత్రం. లేఖనం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఒకరిని ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. అది నరుల కష్టార్జితం వలన అధికము కాదు. నేడు ప్రజలు దీవించబడడానికి, అభివృద్ధి చెందడానికి, ఫలించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాస పడుతూనే ఉన్నారు. భక్తుడు అక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, నరుల కష్టార్జితం వలన అది అధికము కాదు. ఈ సత్యం తెలుసుకుంటే చాలు, నరుల కష్టార్జితం వలన అది జరిగేది కాదు. అన్లెస్ గాడ్ బ్లెసెస్ us. దేవుడు మనల్ని దీవించకపోతే మనం ప్రయాసపడిన ప్రయోజనం ఉండదు. మీరు గమనించండి, ఈవెన్ పరిశుద్ధ గ్రంథాల్లో గమనించినప్పుడు దేవుడు ఆదామును ఆ ప్రాంతం నుంచి తోలివేశాడు. అతడు కష్టపడి శ్రమటోడ్చి తన బ్రతుకును గడపడం మొదలు పెట్టాడు. అతని తర్వాత అతని కుమారుడైన కయ్యను జీవితాలు చూస్తే, తన సొంత సహోదరుని ఆయన వధించినందుకు, చంపివేసినందుకు దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఎలాగ దేశ దిమ్మరి అయ్యాడు అంటే, మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ఒక ప్రాంతంలోనికి వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, సంథింగ్ ఆయన చేశాడు, విత్తనం ఇచ్చాడు. ఏది చేసినా సరే ఆ ప్రాంతంలో అతనికి ఎటువంటి లాభము రాలేదు, ఫలము రాలేదు, పంట రాలేదు. కనుక ఏం చేశాడంటే, ఆ ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళాడు. ఇలాగ వెళుతున్న ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడికి వెళ్ళి ప్రయాసపడుతున్నా సరే అతనికి ఫలము లేనందున వాడు దేశ దిమ్మరిగా మారాడు. ఇక్కడ మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అతడు ఈ విధంగా ప్రయాస పడుచున్నా సరే ఎందుకు వాడు దీవించబడలేదు? ప్రయాసపడ్డాడు కదా, విత్తనం విత్తాడు కదా. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. యేసు రక్తమే. అతడు ప్రయాస పడుతున్నా సరే, విత్తనం ఎత్తుచున్నా సరే, పొలాన్ని దున్నుతున్నా సరే, ఓకే, తగిన సమయం ముందు వర్షం వస్తున్నా సరే, ఎందుకు అతడు దీవించబడలేకపోయాడు? దానికి ఒకే ఒక ఆన్సర్. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అనగా దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక మనిషి ఆశీర్వదించబడగలడు. సో ఈ లేఖనాలను గమనించినప్పుడు భౌతికమైన ఆశీర్వాదం దేవుడు ఇతనికి ఇచ్చాడు. స్తోత్రం. అబ్రహాం ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా మందికి ఆనందం అనిపిస్తుంది. అబ్బా, దేవుడు ఆ విధంగా దీవించాడు, నన్ను కూడా దీవిస్తే ఎంత బాగుంటుంది ప్రభు, నన్ను కూడా దీవించమని ప్రార్థన చేయడం మంచి ప్రార్థనే. కానీ గమనించండి, దేవుడు అబ్రహాముకు ఎందుకు ఆశీర్వదించాడు, మెటీరియల్ బ్లెస్సింగ్ అనేది ఎందుకు ఇచ్చాడు అని అంటే, మీరు గమనించాలి, అతడు దేవుని మాటకు విధేయత చూపినవాడు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటకు ఒక వ్యక్తి ఎంతగా విధేయత చూపుతాడో దేవుడు అంతగా ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. భౌతికమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తారు. అదే విధంగా
భౌతికమైన ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రభుకి స్తోత్రం. దీనికి రుజువుగా ఇదే లేఖన భాగంలో 20 స్తోత్రం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం. ఈ 26వ అధ్యాయంలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. కరువు వచ్చినందుకు రాజు నొద్దకు ఈయన వెళ్ళాడు. తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజు దగ్గరికి వెళితే, గెరారు రాజైన అబీమెలెకు దగ్గరికి వెళితే అతను రాజు కనుక అతనికి ఎటువంటి కొదువలు ఉండదు కనుక అతని దగ్గరికి వెళితే ఏమాత్రం సహాయం చేస్తాడు, ఈ కరువు కాలంలో పోషించగలడు, మమ్మల్ని కాపాడగలడు ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు మీరు చూడండి, 2వ వచనం నుండి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుదను. ప్రభుకి స్తోత్రం. నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు అధికారులను కాను, రాజులను కానీ, అధిపతులను కానీ ఆశ్రయించవద్దు. వారిని ఆశ్రయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు. నేను చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో నివాసం చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు చెప్తున్న 2 మాట ఇక్కడ, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నా మాట విని ఆ విధంగా చేయగలిగితే. ప్రభుకి స్తోత్రం. అందుకే అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడినందుకు దేవుడు అబ్రహామును దీవించాడు. అన్ని విషయములలో 24వ అధ్యాయంలో, మనం 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే తండ్రి ఆస్తిని పొందుకున్న వ్యక్తి. కానీ 24వ అధ్యాయానికి వచ్చినప్పటికీ తండ్రి ఆస్తి కాదు, అక్కడ దేవుని చేత, యెహోవా చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా కనబడతాడు. దానికి కారణం ఏంటో మీకు తెలియజేశాను. ఎందుకనగా అతడు దేవుని మాటకు లోబడిన వాడు, విధేయత చూపిన వాడు కాబట్టి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రభు మాటకు విధేయత చూపినందుకు 2nd జనరేషన్ వచ్చినప్పటికీ అతని కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా మనం గమనించినప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలోనేమో గెరారు దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ప్రత్యక్షంగా అంటున్నాడు, అక్కడికి వెళ్ళవద్దు, ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు, నేను నీకు చెప్పిన ప్రాంతంలో నేను ఉంటే నేను నీకు తోడై ఉంటాను, ఈ దేశం అందే నేను దీవిస్తాను. స్తోత్రం. ఎందుకు దీవిస్తానంటాడు కింద వచ్చిన అక్షరం మనం చూద్దాం. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ప్రభుకి స్తోత్రం. నీ సంతానము మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ కూడా, జనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి 8వ వచనం. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు ఇక్కడ ఇస్తున్న వాగ్దానం ఏంటి? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఎక్కడికో వెళ్ళిపోతామని ప్రయత్నం చేయొద్దు, ఇక్కడే ఉండు, నేను నీకు తోడే ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఎంతగా ఆశీర్వదిస్తానంటే, నీ సంతానమును నేను అభివృద్ధి పరుస్తాను, నీ సంతానమునకు ఈ దేశమును నేను నీకు స్వాస్థ్యముగా అప్పగిస్తాను, నీ సంతానం మూలముగా భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ప్రభుకి స్తోత్రం.
నిజంగా దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఇస్సాకు జీవితంలో ప్రభు మరలా రిపీట్ చేయడం మనకు కనబడుతుంది. ఎందుకంటే అబ్రహాము జీవితంలో దేవుడు ఈ యొక్క 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేసేదను, ఆశీర్వాదముగా ముందు అంటాడు. నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపించదను అంటాడు. ఇక్కడ కూడా గమనించినప్పుడు ప్రభు ఏమంటే నిన్ను దీవిస్తానని ఇస్సాకుతో మాట్లాడుతూ దానికి ఒక కారణాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే కారణం అంటే, ఎందుకు నేను దీవిస్తానంటే, ఎందుకు నీకు తోడే ఉంటానంటే, అబ్రహాము నా మాట విన్నాడు కనుక. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము నా మాట విన్నాడు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తోడుగా ఉంటాను అన్నాడు. తెరాహు నా మాట విన్నాడు కనుక అబ్రహాము నేను దీవిస్తాను లేదు దేవుడు. నేను మళ్ళా చెప్తున్నా, అబ్రహాము వారికి నాన్నగారి పేరేంటి? తెరాహు నాకు లోబడ్డాడు కనుక, తెరాహు నా మాట విన్నాడు కనుక నేను నిన్ను దీవిస్తాను అనటం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితం, చాలా మంది భక్తులు అంటారు ఏంటంటే, ఒక మనిషి పేదవాడిగా పుట్టవచ్చు కానీ పేదవాడిగా మరణించకూడదు. కొంతమంది జస్ట్ చెప్పిన మాట. ఒక వ్యక్తి బలహీనుడుగా ఉండవచ్చు కానీ అతని యొక్క జీవితం ఒక ముగింపు బలహీనముగా ఉండకూడదు. అజ్ఞానం కలిగి ఉండవచ్చు కానీ దాని జీవిత అంతం అజ్ఞానంతో ముగకూడదు. ఇక్కడ ఈ మాట వాస్తవం. ఎందుకంటే అబ్రహాము వారుగా నాన్నగారైన తెరాహు దేవుని మాటకు లోబడలేదు కనుక తండ్రి వద్ద నుండి ప్రార్థించబడిన ఆశీర్వాదం ఈయన పొందుకోలేదు. కానీ దేవునికి నీలో నుండి నీవే, ఇదిగో పలానా వ్యక్తి మాకు వీళ్ళు సంపాదించలేదు, మా తాత ముత్తాతలు మాకు ఏం ఇవ్వలేదు, దానితో అసలు సంబంధమే లేదు. అబ్రహాం దగ్గరికి వెళ్తే చెప్తాడు ఆయన, సంబంధం లేకుండా నేను జస్ట్ కేవలం నేను వ్యక్తిగతంగా దేవుని మాటకు లోబడ్డాను కనుక, విధేయత చూపాను కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకుతో, ఒరే బాబు మీ నాన్నగారు నా మాట విన్నాడు కనుక నేను నీకు తోడై ఉంటాను. సో ఇక్కడ 2 భాగాలు మీకు తెలియజేస్తున్నాను. ఎవరో మనకు సంపాదించి ఇస్తేనే మనం దేవుని భూలోకమందు మనం క్షేమం కలిగి ఉంటామని అర్థము కాదు. మనంతట మనమే ఒక స్టెప్ తీసుకోవాలి. ప్రభు దగ్గర మనం మొర పెట్టాలి, ప్రార్థించాలి. మన గత కాలంలో దేవుని వాక్య ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే ప్రభు మనకు తెలియజేసిన మాట, యబ్బేజు దేవుని సముఖంలో ఆయన మొర పెట్టాడు, ప్రభు అతన్ని దీవించాడు. దినవృత్తాంత గ్రంథంలో మన 4వ అధ్యాయం 10వ వచనాలు మనం చూసుకోగలం. అది ఏంటంటే, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నిత్యము నాకు తోడుగా ఉండనిచ్చి ఏ కీడు రాకుండా కీడులో నుండి తప్పించుము. అతడు చేసిన మనవి దేవుడు అతనికి దయచేసను. ప్రభుకు స్తోత్రం. ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలంటే ఎవడో దీవిస్తే మనం దీవించబడ్డం కాకుండా దేవుని చేత మనం స్వయంగా దీవించబడినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన గొప్ప అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, అడుగు ప్రతి ఒక్కరికి ఇవ్వబడు, వెదకు ప్రతి ఒక్కరికి దొరుకును, తట్టు ప్రతి ఒక్కరికి తెరవబడదు. ప్రభుకు స్తోత్రం. సో భౌతికమైన ఆశీర్వాదాలు, అందుకే లేఖనం రాయబడింది, అన్ని విషయములలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకును కూడా దేవుడు అన్ని విషయంలో దీవించాడు. ఇస్సాకు పెళ్లి కాకమునుపు మనం గమనిస్తాము, పెళ్లి అవ్వకముందు 24వ అధ్యాయంలో మనం చూసుకోగలిగినప్పుడు 24వ అధ్యాయంలో అప్పుడు ఇస్సాకు 34వ వచనం నుండి చదువుకోగలిగితే, అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను
యెహోవా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, వడ్లను, వెండి, బంగారములను, దాసి జనముల ఒంటెలను, గాడిదలను దయచేసెను. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ చూడండి, అన్ని విషయములలో ఆశీర్వదించనండి. ప్రతి విషయంలో ఇక్కడ అబ్రహాము జీవితంలో ఒక దీవెన గురించి ఇక్కడ రాయబడింది. ఎటువంటి దీవెన అంటే ఇక్కడ అంటున్నాడు, దేవుడు అతన్ని గొప్పవాడుగా, ఎంతగా దేవుడు దీవించాడంటే ఆ దేశంలో, ప్రాంతంలో దేవుడు అతన్ని గొప్పగా ఉంచాడు. ప్రభుకి స్తోత్రం. మరి కొన్ని సందర్భాలలో కొంతమంది అబ్రహాము దగ్గరికి ఏమంటారంటే వచ్చి వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, అయ్యా నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు అంటాడు. ప్రభుకి స్తోత్రం. ఒక సామాన్యమైన వ్యక్తి దేశ ప్రజల ముందు అతడు ఏ విధంగా పిలువబడుతున్నారంటే మహారాజు. ఏమి అద్భుతం అండి. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు, నేను నీ నామమును గొప్ప చేస్తున్నాను. నిజమే. వీటంతటికి కారణం జస్ట్ దేవుని ఆజ్ఞకు లోబడ్డ విధేయత. వాడు చేసిన విధేయతలో ఒకటి, వదిలే నీ తల్లిదండ్రిని, మీ యొక్క తల్లి ఇంటిని, స్వజనంలో వదిలేమన్న వెంటనే వదిలేశాడు. నెంబర్ 1. అంత మాత్రమే కాకుండా ప్రభు మార్గంలో వెళుచుండగా ఆయన చేసిన 22వ అధ్యాయంలోకి వస్తే అతడు దేవుని సముఖంలో దేవుడు చెప్పిన మాటకు ఎంతగా విధేయత చూపాడంటే, నీకు ఒక్కడైన కుమారుని నేను చూపింపబో ఆ పర్వతానికి వెళ్ళి ఆ పర్వతంలో ఆ కుమారుని, నీ కుమారుని నువ్వు అత్యధికంగా ప్రేమిస్తున్న నీ కుమారుని బలిగా అర్పణ చేయన్నాడు. ఓకే అన్నాడు. ప్రభు స్తోత్రం. ఏమండి, ఒక్కొక్కసారి ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కొంత వెల చెల్లించాలి. గత కాలంలో జ్ఞాపకం చేశాను మీకు, ప్రభు ఆశీర్వాదంలో అనేక ఆశీర్వాదాలు షరతులతో కూడి ఉండదని జ్ఞాపకం చేశాడు. ఈ మెటీరియల్ ఆశీర్వాదాన్ని, ప్రకృతి భూ సంబంధమైన ఆశీర్వాదం అని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలుగుతున్నాం. సెకండ్ వ్యక్తి మనకు అందరికీ సుపరిచితమైన వాక్యం రాయబడింది. ఈ ఇస్సాకు జీవితంలో మనం గమనించినప్పుడు కరువు కాలంలో కూడా అతన్ని ఆశీర్వదించడం మనకు కనబడుతుంది. 26వ అధ్యాయంలో మనకు స్పష్టంగా వీటిని గురించి మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే అతడు దేవుని మాటకు లోబడ్డాడు. నువ్వు వెళ్ళవద్దన్నాడు దేవుడు. మీరు గమనించండి, అక్కడేమో 12వ అధ్యాయంలో నువ్వు వదిలేసి వచ్చేమన్నాడు దేవుడు అబ్రహాముకి. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు ఏమంటాడు, నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోద్దామని చేసిన ప్రయత్న కారణం ఏంటంటే ఆ దినాల్లో ఆ కరువు వచ్చింది కాబట్టి. కానీ కరువు కాలంలో కూడా నువ్వు ఇక్కడే ఉండమన్నాడు. ప్రభుకి స్తోత్రం. వచ్చిన కరువును బట్టి అనేక మంది వారి కలిగిన ఉన్న విత్తనం కూడా తినేశారు. కానీ భయపడిపోయి పారిపోద్దామన్న ఈ వ్యక్తి ప్రభువు మాటకు లోబడినందుకు కొంత ఇబ్బందిగా కనబడినప్పటికీ కూడా ఏది ఏమైనా నా ప్రభు మాట నేను వింటానని, ప్రభు ఒక ఆజ్ఞకు నేను లోబడతానని తను దేవుని మాటలకు అప్పగించుకున్నాడు. కనుక కరువు కాలంలో కూడా దేవుడు అతన్ని 100 పంట ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో మనకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి యోబు. దేవుడు యోబును ఆశీర్వదించాడని ఎంతగా దీవించాడో, తనకున్న గొర్రెలు కానీ అబ్రహాము దీవించినట్టుగా అతనికి కూడా అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అతనికి ఉన్న ఆస్తిని గురించి ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగింది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒట్టెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది
పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అతనికి కలిగిన ఆ యొక్క గొర్రెలను గురించి కానీ, ఒంటెలను గురించి కానీ, అలాగే ఎడ్లను గురించి కానీ, గాడిదలను గురించి కానీ, బహుమంది పనివారు గురించి కానీ, ఈ గొప్ప తూర్పు దిక్కునున్న జనులందరిలో కూడా అతడు గొప్ప వాడుగా ఉన్నాడు. ప్రభు ఇంతగా దీవించాడని లేఖనం మనం తెలియజేస్తుంది. అయితే మనం గమనించండి, ఆ విధంగా దేవుడు ఎందుకు దీవించాడు? యథార్థవంతుడు. మొదటి వచనంలో జవాబిస్తాడు. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు, అతడు యథార్థ వర్తనుడు, యథార్థముగా ప్రవర్తించు వాడు, న్యాయవంతుడనే ఉండెను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడుగా ఉండేను. దేవుని స్తోత్రం. ఇతనిలో ఉన్న యొక్క మంచి గుణ లక్షణాలు మనకు కనబడుతుంది. దేవుణ్ణి ఆకర్షించగలిగిన గుణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి అతనిలో. ఏంటది? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. దేవుని భయం, భక్తి. ఒక మనిషిని దేవుని భయమే చెడుతనము నుండి దూరం చేస్తుందండి. మనిషి అసలు విచ్చలవిడిగా తప్పిదాలు చేయడానికి, లేదా చెడు కార్యం చేయడానికి, లేదా అన్యాయం చేయడానికి కారణం దేవుని భయము లేకపోవడమే. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని ఎవరైతే గమనిస్తారో వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. ఇక్కడ ఎవరు చూస్తున్నారా? ఓకే, పాస్టర్ గారు చూస్తున్నారా? చూడటం లేదా? లేకపోతే పెద్దలు చూస్తున్నారో చూడటం లేదా? అమ్మ నాన్న చూస్తున్నారో చూడటం లేదా? అన్నయ్య చూస్తున్నారో చూస్తున్నారు. ఇది ఇక్కడ పాయింట్ ఎక్కడ కాదు. దేవుడు చూస్తున్నాడు అని ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, భయం కలిగి ఉంటారో, అలాంటి వారిని దేవుడు, చాలా మంది ఏమనుకుంటారు, వన్ డే ఫియర్. కొంతమంది ఈరోజు బాగా ఉన్నాను కదా, ఏంటి నాకేం జరగలేదు. ఇది వన్ డే మ్యాటర్ కాదు. ఇది అబ్రహాముకు కానీ, లేకపోతే ఈ యొక్క యోబు కానీ దేవుడిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాలు ఒక క్షణంలో వచ్చేసిన ఆశీర్వాదాలు కావవి. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ 12 సంవత్సరాలలో, ఆ 12 నెలలో 365 దినాలలో నీ స్వభావాలు ఏ విధముగా ఉన్నదో దేవుడు చూస్తాడు. సంవత్సరాల కొలది అని వేస్తాడు ఆయన. అవన్నీ కూడా దేవుడు లెక్క చూసి అప్పుడు దీవిస్తాడు. అందుకే యోబును గురించి దేవుడే సాతాను ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన యోబును గురించి యోచించితివా అంటాడు. అతడు ఏ విధంగా దేవుని సముఖంలో ఎలాగ ప్రవర్తిస్తున్నాడో, ఏ విధంగా న్యాయంగా ప్రవర్తిస్తున్నాడో, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడో, దైవభక్తి కలిగి జీవిస్తున్నాడో, చెడుతనమును విసర్జిస్తున్నాడో, వీటిని ఒక రోజులో జరిగిన సంఘటన గురించి దేవుడు అక్కడ మాట్లాడటం లేదు. వారములు, నెలలు, దినాలు, సంవత్సరములు అతడి జీవితంలో ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు. కనుక దేవుడు అతన్ని అత్యధికముగా ఆశీర్వదించాడు. మనలో చాలా మందికి ఉన్న పొరపాటుగా ఆలోచన ఏంటంటే, ఒక రోజు 2 రోజులు కూడా మంచిగా ఉండిపోయి, నేను మంచిగా ఉన్నాను కదా, ఈ రోజు బాగానే ఉన్నాను కదా, ఈ వారం బాగానే ఉన్నాను కదా, ఎందుకు దేవుడు దీవించలేదు? తప్పుడు విధానం అది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఎప్పటికీ మార్పు చెందదు. దేవుని యందు భక్తి కలిగి జీవించమని చెప్పినప్పుడు ఆ దైవ భయం అన్నది ఒక వారం రోజుల కొరకు చెప్పటం లేదు, జీవితకాలం అంతా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు ఇలాగ ఒప్పుకుంటారు కదా, యేసే ప్రభు అని నేను ఒప్పుకొనుచున్నాను అనడం, నేను ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, ఇక నుండి నీవే నా ప్రభుడు, నీవే నా రక్షకుడు, విమోచకుడు అని ఒప్పుకుంటాడు. ఆ ఇక నుండి అనే పదం కంటిన్యూ కొనసాగాలి. ఎప్పటి వరకు కొనసాగాలి అంటే
నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా కొనసాగాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దావీదు ద్వారా అంత గొప్ప ఘన విజయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. గొలియాతును చంపించాడు, ఘన విజయం ఇచ్చాడు. మంచిదే, స్తోత్రం. అయితే మీరు గమనించండి, దావీదు ఆ విధంగా జయగీతము పాడడానికి, గొలియాతును ఓడించడానికి, చంపడానికి కారణం ఒక రోజులో జరిగిన సంఘటన కాదు. చంపింది ఒక రోజే, కానీ అతని జీవితంలో అనుభూతి మాత్రము, ప్రభుతో సహవాసం చేసిన సమయం మాత్రం ఒకరోజు కాదు. అతని జీవితంలో ప్రభుతో సహవాసం చేసింది అతడు నెలలు, సంవత్సరములు ప్రభుతో సహవాసం చేశాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి దేవుడు అతనికి సహాయము చేశాడు. అతడు దేవుని మీద విశ్వాసం ఉంచడం కానీ, దేవుని మీద నమ్మిక ఉంచడం కానీ, దేవుని మీద ఆధారపడడం కానీ, దేవుని సముఖంలో ప్రార్థన చేయడం కానీ, ఇవన్నీ కూడా కేవలము ఎప్పుడో వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి చేసుకున్న ప్రార్థన, ఆరాధన కాదు. అది బైబిల్ గ్రంథం స్పష్టంగా రాబడింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభువును సితారాను వాయించుచు నిరంతరము ప్రభువును స్తుతియాగము చేసేవాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. సో అనుదిన జీవితంలో, దేవుని బిడ్డలాగా అనుదిన జీవితంలో ఈ యథార్థత ఉండాలి. వారానికి ఒకసారి లేదా వాక్యం విన్నప్పుడు ఆ ఒక గడియ, ఒక 2 గంటలు మాత్రమే ప్రభు మందిరంలో ఉన్నప్పుడు మాత్రం ఓకే దేవుని స్తోత్రం అని ప్రార్థన చేసుకోవడం, ప్రభు సాయం చేయమని అడగడం, ఆ తర్వాత మళ్ళీ యథార్థిగా పాత స్వభావానికి వెళ్ళిపోతే ప్రభు దీవించలేడు. ప్రభు మీద అనవసరంగా నిందలు మోపం కూడదు. ఇలా జీవించాక ఎందుకు దేవుడు సాయం చేయలేదు? నువ్వు యథార్థంగా నడిస్తే యోబును ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించుటలో ఆనందించే దేవుడు అని మీకు పదే పదే చెప్తున్నాను. మేలు చేయుటలో ఆయన ఆనందించే దేవుడు ఆయన. ప్రభుకు స్తోత్రం. గత కాలంలో మీకు వివరించి చెప్పాను, పరలోక రాజ్యంలో దేవుడు దాచించిన ప్రతి మేలు లేదా ప్రతి ఆశీర్వాదము దేనికోసం, ఎవరి కోసం? తన దగ్గర ఉన్నది అసలు ఏం చేస్తారు ఆయన? మళ్ళా దాన్ని వ్యాపారం చేసి ఇంకా ధనవంతులు ఇవ్వడానిక? అతడే సకల ఆశీర్వాదమునకు మూల కారకుడైన దేవుడు. ప్రతి ఆశీర్వాదం నరుల కొరకే, దేవదూతల కోసం కాదు. ఆశీర్వాదములన్నీ కూడా నరుల కోసమే. ప్రభుకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి ఎంతగా తన్ను తాను అప్పగించుకుంటాడో దేవుడు అంతగా ఆ వ్యక్తిని దీవిస్తాడు. అందుకే అబ్రహాము జీవితాలు చూసుకున్నాం. ప్రభు పిలిచిన వెంటనే ఆయన మాటకు లోబడి ఆయన కట్టడాల విధులను, ఓకే కట్టడాలు తీసుకొచ్చి దేవుడు ఇచ్చాడు అతనికి. నువ్వు ఈ విధంగా చేయాలి, నా ఎదుట నిందారహితుడుగా నడవాలి. 17వ అధ్యాయం, నీవు నా ఎదుట నిందారహితుడుగా నడవాలంటే ఓకే ప్రభు, అప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను. ప్రభు మాటకు లోబడ్డాడు. బలి అర్పణ చేయి, బలి అర్పణ ఇచ్చాడు. ప్రతి మాటకు దేవుడు పలికిన ప్రతి మాటకు లోబడ్డాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. అందుకే అన్ని విషయములలో ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. నీవు ఏ విషయంలో దీవించబడ్డావు? స్వతంత్రించుకోవడం, దేవుడు మన కోసము ఏర్పాటు చేస్తున్న వాటిని, దేవుడు మన కొరకు దాచించిన మేళ్లను మనము స్వతంత్రించుకోవడం మన బలము ద్వారా కాదు, ఆయన మార్గమును అనుసరించడం ద్వారా మనం స్వతంత్రించుకోవాలి. ఆయన వాక్యమును అనుసరించడం ద్వారా మనం వాటిని స్వతంత్రించుకోవాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్గాల్ని వెతికి అనుసరించి నడిచిన వారిలో మనకు కనబడేది అబ్రహాము, మనకు కనబడుతుంది యోబు. ప్రభుకు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని గురించి చెప్తా. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఈ కొర్నేలి అనే వ్యక్తి చూడండి, అనుదిన జీవితంలో తన భక్తిని కొనసాగిస్తున్న వ్యక్తి. అతడు మొదటి వచనం నుండి చదువుతాం.
ఇటలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు శతాధిపతి అని ఒక్క భక్తిపరుడు కైసరిలో. నేను మరలా చెప్తున్నాను, ఒక రోజు భక్తిపరుడు అనేస్తారు జనాలు, వీధిలో ఉన్న వాళ్ళు చెప్పేస్తారా? నీవు అనుదిన జీవితంలో భక్తి కలిగి జీవించినప్పుడు నిన్ను చూసి, నీ బ్రతుకును చూసి, నీ స్వభావం చూసి ఇతడు భక్తిపరుడు అని తర్వాత వాళ్ళు గుర్తుపెడతారు. కనుక ఇతను గురించి పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అతడు భక్తిపరుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని భక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. ఆహా, యేసును గురించిన జ్ఞానం లేదు కానీ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. బహుధర్మకార్యాలు. యేసు ప్రభువుని గురించిన జ్ఞానం దానికి తెలియదు అసలు. అప్పటికి యేసు ఎవరు కూడా తెలియదు ఆయనకి, కానీ ప్రతిరోజు ప్రార్థన చేశాడు. మనకు యేసు తెలుసా అంటే అని అందరూ తెలుసా అంట, కానీ ప్రతిరోజు ప్రార్థన. చాలా సంతోషకరమైన విషయం అతని జీవితంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కలిసి, అలాగే తన దగ్గర ఉన్న పని వాళ్ళలో కొంతమంది, తన స్టాఫ్ కింద ఉన్న వాళ్ళు కొంతమంది సైనికులు, వారిని కూడా దైవ భయాన్ని నేర్పించారు. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మూలముగా ఒక వ్యక్తి దీవించబడాలి అనే ఆలోచనలు కలిగి ఉండాలి. నీ మూలంగా ఒక వ్యక్తి క్షేమం పొందుకోవాలి, నీ మూలంగా ఒక వ్యక్తి మేలును అనుభవించాలి. ఆ ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండగలవు. లేదు కేవలం నేను నా అనే భావం కలిగి ఉన్నావు అనుకో. గత దినాల్లో లాస్ట్ వీక్ మీ జ్ఞాపకం చేసిన ప్రేమను గురించి, ఎవరు నీ దగ్గరికి రారు, నేను చూసి అందరూ భయపడతారు. అమ్మో వీడి దగ్గరికి వెళ్ళకూడదు రా బాబు అంటాడు, వీడితో మాట్లాడకూడదు అంటాడు. సో నీవు ఎల్లప్పుడూ నీ మైండ్ సెటప్లో ఎలా ఉండాలంటే నేను ఎలాగైనా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇందులో భాగంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నప్పుడు కేవలం నీ దగ్గర డబ్బులు ఉంటేనే ఇంకొకరికి ఇచ్చేసి దీవెనకరంగా ఉండమని అర్థం కాదు. ఇది సెకండరీ థింగ్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటి? మొదటిది ఏంటంటే వారిని నీ స్వభావం ద్వారా, దైవ స్వభావం ద్వారా ఇతరులను ప్రభావితం చేయాలి. నీవు ప్రార్థన చేయడం, నీ ప్రార్థన జీవితం ద్వారా మరొకడికి సహకరించాలి. బ్రదర్ ఈ విధంగా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి, నేను ఇలా ఉండేవాడిని, నాకు కూడా ఆ స్థితిలో ఉండేవాడిని, కానీ దేవుడు ఇప్పుడు నాకు సహాయము. అలాగే మనం ప్రభు వాక్యాన్ని అలాగే చదవాలి, ప్రార్థన అలాగే చేయాలి, ప్రభు మందిరానికి ఎలాగ వెళ్ళాలి, ఎలాగో నీతి కలిగి జీవించాలి, ఎలాగో భక్తి కలిగి జీవించాలి, ఎలాగో సత్యమును అనుసరించాలి, ఎలాగో యథార్థతను మనం అనుసరించాలి. వీటిని గూర్చి ఇతరులను నేర్పించడం ద్వారా, డబ్బు ఇచ్చడం ద్వారా మాత్రము కాదు. ఏదో ఒక వ్యక్తికి ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసావు, అయిపోయింది. అది కాదు అసలు. నువ్వు 100 రూపాయలు, బుద్ధిహీనుడికి 100 రూపాయలు ఇచ్చినా తీసుకెళ్తాడు, ఖర్చు పెట్టి హాయిగా వెళ్ళిపోతాడు, అంతే. దానికి ప్రయోజనం అసలు ఉండదు. కానీ దేవుని మాటలు అతనికి తెలియజేస్తున్నప్పుడు నువ్వు అతనికి ఆశీర్వాదకరంగా ఉండగలవు. ఆ మాటలు అతని జీవితాల్లో ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందల కొద్ది మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు కృప ఇచ్చాడు. వందల కొద్ది, మేబీ వేల అని చెప్పవచ్చు. కానీ ఎవరు ఎక్కడ రక్షింపడ్డారు మనకు తెలియదు. కానీ బీచ్ రోడ్లో ఒక వ్యక్తికి జస్ట్ మామూలుగా ఒక వ్యక్తిని పట్టుకొని సువార్త ప్రకటించాను. నాకు తెలియదు, అసలు ఎవరో నాకు తెలియదు. కానీ అతడు రక్షణ పొంది ఇప్పుడు ప్రజెంట్ ఆయన పరిచయంలో ఉన్నాడు. అతను రక్షణ పొంది అది కలిసిన ప్రతిసారి పాస్టర్ గారు ప్రైజ్ లో ఉన్నాడు, ఎవరు బాబు మీరు? ఆయన ఎవరు నాకు తెలియదు. కానీ నేను చెప్పింది ఏంటంటే మీరు బీచ్ రోడ్కి వచ్చి సువార్త ప్రకటించారండి, మీ సువార్త విన్న తర్వాత నేను మారు మనసు పొందాను అని చెప్పినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఏ విధము చేతైనా సరే ప్రత్యేకంగా భౌతికమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరముగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యోబు కావచ్చు, అబ్రహాము కావచ్చు, అలాగే ఇస్సాకు కావచ్చు, ప్రత్యేకంగా కొర్నేలి కావచ్చు, అతడు అనంతర జీవితంలో తాను తన యొద్దలో ఉన్న వారందరూ కూడా దైవ భయాన్ని నేర్పించాడు. అనుదినం అతడు ప్రార్థన చేస్తున్నాడు.
ఓకే, 10వ అధ్యాయంలో దేవుడు అతని మొరను ఆలకించాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఆ పేతురును పంపించాడు, దూతను పంపించి మాట్లాడాడు, దర్శనం ఇచ్చాడు అని అనేస్తాం. కానీ అది జరగడానికి అతను అనుదిన జీవితంలో దేవునందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఒకవైపున ధర్మం చేస్తున్నాడు, ప్రజలకి సహాయం చేస్తున్నాడు, దైవభక్తి కలిగి జీవిస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ప్రభు దర్శనం ఇచ్చిన దేవదూతను పంపించి మాట్లాడాడు. ఒక్క విషయాన్ని మనం అనుకుంటాం, కానీ తన అనుదిన జీవితంలో చేస్తున్నాం ఆ భక్తిని అనుసరించిన వాటిని మాత్రం మర్చిపోతాం. దేవుడు బిడ్డలారా, అలాగ చేస్తే సకల ఆశీర్వాదమునకు కారకుడైన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా ఆయన అన్ని విషయములు ఫలింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆయన నిన్ను నీ సంతానమును ఆయన దీవిస్తాడు. ఆయన ప్రభుకు స్తోత్రం. ప్రభు మాటకు మన విధేయత చూపాలి, ఆయన కృపను మనం వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఇక్కడ ఉండవా, కరువుగా ఉంది, ఓకే, కరువు అయినా పర్వాలేదు, నేను చెప్పిన మాట విను. ఇదేంటో చూపాడు అంతే. బహుశా అనుకుంటే బిగినింగ్లో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు అతనికి, కానీ ప్రభు తర్వాత మీరు ఆ సంవత్సరమున ఒక్కొక్కసారి కొంతమంది అన్న వెంటనే అంత అయిపోవాలనుకుంటారు. మీకు ఇస్సాకు జీవితాన్ని మీరు గమనిస్తే ఆ సంవత్సరమున అతడు విత్తనము విత్తి 100 పంట అని రాయబడింది కదా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వాటిని చదివేసి గొప్ప సందేహం లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏ సందేహం లేదు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఒక క్షణంలో ఒక మూమెంట్లో కూడా దేవుడు కార్యం చేయగలడు. అయితే ఇస్సాకు జీవితంలో మాత్రం అన్న వెంటనే అయిపోలేదు. ఏమండి, విత్తనం విత్తాలంటే టైం పడుతుంది, అది మొలక రావాలంటే టైం పడుతుంది. మళ్ళా పొలాన్ని దున్నాలి అన్నప్పుడు వర్షం రావాలి, ఆ నేలను తడపాలి, భూమిని తడపాలి, దాన్ని సేద్యం చేయాలి, ఆ తర్వాత ఉడుపు చేయాలి. ఆ తర్వాత ఉడిపోయిన తర్వాత కొన్ని నెలలు ఎదురు చూడాలి, తొలకరి వర్షం, కడవ వర్షం రావాలి, ఆ తర్వాత పంట వస్తుంది. కానీ జనాలు అనేక మంది అన్నమాట అయిపోవాలి. ప్రభు అతనికి 100 దీవించాడు, సందేహం లేదు. 100 పంట ప్రభు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నిన్ను కూడా దీవిస్తాడు, కానీ ప్రతిదానికి ఒక సమయము ఉంటుంది. నువ్వు సహనముతో కనిపెట్టాలి. అందుకే 40 కీర్తన అంటే, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయన నాకు ఉత్తరము ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. అనుదిన జీవితంలో నీవు చేయవలసిన కార్యాల్లో భక్తి, చూపవలసిన భక్తి, నడవలసిన యథార్థత నువ్వు చేస్తూ ప్రార్థిస్తూ ప్రభు సముఖంలో ఆయన మాటకు లోబడి జీవిస్తుండగా దేవుడు క్రమక్రమముగా నిన్ను దీవిస్తాడు. ఆయన లేఖనాల్లో మాట్లాడబడింది, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఎస్, డెఫినెట్ గా ప్రభు ప్రకృతి, నేను ఈరోజు మాట్లాడిందని తెలియజేసినంత కూడా భౌతికమైన ఆశీర్వాదాల గురించి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఒక వ్యక్తి కలిగి ఉన్న భక్తి మీద ఆధారపడింది. ప్రభువు తనకున్న అనుబంధం మీద ఆధారపడింది. తన ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడింది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎవడు అడ్డుకు రాలేడని చెప్పాను, చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. పైనుండి వచ్చిన వర్షమును ఎవరు ఆపలేరు. కింద వచ్చిన ఆ పొలం గలవాడు గట్టు కట్టేసి నీళ్లు నీ పొలానికి రాకుండా ఆపేయవచ్చు, కానీ పైనుండి వచ్చిన వర్షం ఎవరు ఆపలేరు. స్తోత్రం. సో నీకు మేలు కలగకుండా నీ పక్కన వాడు అవుతున్న వ్యక్తి ఎవరు నేను ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ దేవుడు కానీ సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఆయన దృష్టికి మనం భక్తి కలిగి జీవించాలి, యథార్థత కలిగి జీవించాలి. ఆయన దృష్టిలో మనం ప్రార్థించే వారుగా ఉండాలి. అప్పుడు అన్ని విషయాలలో ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో అటువంటి కృప దేవుడు సంఘములందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. వాక్యం కొరకు మంచిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి. సోదరు పాల్గొనొచ్చు.
ప్రార్థిస్తారు. మనందరూ ఏకీవిద్దాం. అందరూ ప్రభు దగ్గర మొదలుపెట్టాలి. ప్రభు నీ కృప నాకు దిక్కనాన్ని మన యథార్థత కలిగి జీవించినట్టుగా, అబ్రహాము వలన నీ మాటకు లోబడి జీవించినట్టుగా, నన్ను విధేయత కలిగి జీవించినట్టుగా, ప్రభు నీ ఆజ్ఞను అనుసరించి నడుచున్నట్టుగా నాకు నా కుటుంబానికి సహాయం దయచేయమని ప్రభు దగ్గర అడుగుదాం. ఇస్సాకుతో చెప్పిన వెంటనే ఎలాగైతే ప్రభు కరువు కాలంలో కూడా నువ్వు వెళ్ళకూడదు అన్నప్పుడు ఆగిపోయాడు, ఆ రీతిగా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావో అక్కడికి వెళ్ళకుండా, ఏ పని చేయొద్దంటున్నావో ఆ పని నేను చేయకుండా, ఏది వినవద్దంటున్నావో దాన్ని వినకుండా నాకు సహాయం చేయ ప్రభు. అడుగుదాం, ప్రభు దగ్గర మనం వెళదాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. అనుదినము ప్రార్థించినట్టుగా కర్ణలి ప్రతిదినము ప్రార్థన చేశాడు, ప్రజలకు బహుధర్మము చేశాడు. వ్యవహారమంతా కాచి కాపాడి అబ్బాయి మానవులు ఇన్ఫెక్షన్ కాచి కాపాడి నేను కుటుంబం బట్టి ప్రాణం బట్టి మా జీవితంలో మరొక జనం సంపాదన ప్రభు జనం నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో పాల్గొనబడి ఆరాధించి నీ వాక్యం ఇంటికి అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నీకు కేవలం నీ స్తోత్రం చెల్లించుకుంటాను. వాక్యం ద్వారా అనేకమైన సంఘటనలు తెలియజేస్తున్న ప్రభా నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభానైనా అబ్రహాము నువ్వు ఏ విధంగా ఆశీర్వదించావు, యోగుని నువ్వు ఏ విధంగా ఆశీర్వదించావు, నేను వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క భయభక్తులు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియచెప్పావు. ఉదాహరణగా మాకు చెప్పావు, వారి జీవితాలు బయలుపరిచావు. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు మమ్మల్ని నుంచి ఏం పోలేదు, భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పావు ప్రభా. నైనా ఎంతగా మా చుట్టూ కంచి వేస్తావు, ఎంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తావు, ఎంతగా మమ్మల్ని గొప్ప చేస్తావు ప్రభా. అంత మంచి దేవుడు తండ్రి. నైనా మేము ఆశీర్వదింపబడితే ఆనందించే దేవుడు తండ్రి. ఎంత మంచి దేవుడు మేము కలిగి ఉన్నాం ప్రభా. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, నేను మా జీవితాంతం మేము చనిపోయినంత వరకు కూడా నీ భయభక్తులు కలిగి జీవించే జీవితం, నీ మార్గాలు అనుసరించే జీవితం మాకు అనుగ్రహించమని అనుకుంటున్నాను. ఏ విధంగా తప్పకుండా సహాయం చేయాలి. నేను అశాశ్వతమైన ఈ లోకంలో, అశాశ్వతమైన ఈ పనుల్లో నైనా మేము ప్రథమ స్థానం ఇవ్వకుండా నీకే ప్రథమ స్థానం ఇచ్చి నీకు ప్రార్థన చేసి నీ మార్గం ద్వారా మేము ముందుకు కొనసాగినట్లు తండ్రి సహాయం చేయమని. నువ్వంటే మాకు ఎంత ఇష్టం, నువ్వంటే మాకు ఎంత గౌరవం, నువ్వంటే మాకు ఎంత భక్తి, అటువంటి జీవితం మేము జీవించినట్లు తండ్రి సహాయం చేయమని అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మా జీవితంలో ప్రతిదినం కూడా మాకు జ్ఞాపకం చేయండి. ప్రతిదినం ఆ విధంగా నాయన నీ భయభక్తులు కలిగి ఉండేటట్లు తండ్రి సహాయం చేయమని. ఈ జీవితాన్ని మేము సార్థకం చేసుకుని తెచ్చాను ప్రభు. ఈ జీవితం చూసేటప్పుడు నన్ను ఆనందించేటట్లు తండ్రి సహాయం చేయమని అనుకుంటున్నాను. కనిపించండి నైనా, మా సంఘంలో ప్రతి ఒక్కరికి రక్షణ జ్ఞానం దయచేయండి నైనా. ఈ యొక్క లోకం అశాశ్వతండి. లోకంలో చేసే ప్రతి పనిని మేము విడిచిపెట్టేయాలి. మా ఇంటిని, మా ఆస్తిని అన్నింటినీ మేము విడిచిపెట్టేయాలి నాయన. నీతోటి మేము ఉండాలి ప్రభా. ఆ యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరు కలిగి నీ భయభక్తులుగా జీవించినట్లు తండ్రి సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలన్నీ చెప్పి సంస్థ క్రమంగా మర్యాద జరిగినట్లు తండ్రి సహాయం చేయాలని అనుకుంటున్నాను. సంఘ కాపురం మీద దీవించుకోవచ్చు కాకుండా, కుటుంబాన్ని మీద దీవించుకోవచ్చు కాకుండా, ఈ సేవలో ఇంకా బలంగా వాడబడినట్లు తండ్రి సహాయం చేయాలని అనుకుంటున్నాను. ప్రభు ఈ దినం చెప్పిన వాక్యం ప్రతి ఒక్కరిలో నాటబడి నాయన వారు ధ్యానించుకుంటూ వారి జీవితంలో అనుసరించుకుంటూ ముందు కొనసాగినట్లు తండ్రి సహాయం చేయండి. ప్రార్థన అంగీకరించి వస్తుంది మా ప్రభు వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. God bless you.